జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి మన కార్యక్రమంలో భాగంగా ఆదర్శ ఉపాధ్యాయుడు అందరికీ ఆరాధ్యుడు ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే మోటివేషనల్ స్పీకర్ అశోక్ పొగు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి అశోక్ గారు. నమస్కారం అండి. అసలు ఉపాధ్యాయుడు గురువు అంటే ఏమిటి? ఉపాధ్యాయుడు గురువు అంటే అక్షరం అనేది ఆలోచింపచేస్తుంది, అక్షరం అనుభూతులను కలిగిస్తుంది, అక్షరం అనంతాకాశాన్ని చేరే ఉత్తేజాన్ని మనలో రగిలిస్తుంది, అక్షరం అఖండ విజయాలకు శ్రీకారం చుడుతుంది. మరి అలాంటి శక్తివంతమైన మహత్తరమైన అక్షరం యొక్క జ్ఞానాన్ని పిల్లలకి అందించే వాళ్ళే గురువులు, ఉపాధ్యాయులు. మనకు తెలుసు ఒక జాతి యొక్క అభివృద్ధి, అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు, ఒక దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలోని యువత విద్యావంతుల మీద ఆధారపడి ఉంటుందని. మరి అలాంటి యువతను విద్యావంతులుగా మార్చే శక్తి ఉపాధ్యాయులు గురువులకు మాత్రమే ఉంది. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు నక్షరంబు జిహ్వ కిక్షురసం, అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబు లోక రక్షితంబు అన్నారు ఒక మహాకవి. అక్షరము అనేది నాలుకకు చెరకు రసం లాంటిది. అక్షరం అనేది ఆకలితో అలమటిస్తున్న జనులకు అవసరమైనటువంటిది. మరి అక్షరాన్ని రక్షిస్తే అది ఈ లోకాన్ని సైతం రక్షించగలదు అని అంటారు. మరి అలాంటి అక్షర జ్ఞానాన్ని యువత విద్యార్థులకు అందించి మరి జాతి పురోభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులే, శక్తులే ఉపాధ్యాయులు, గురువులు. అనుశక్తి కన్నా మిన్నది యువశక్తి, పావన నవ జీవన బృందావన నిర్మాతలు యువతరం విద్యార్థులు అన్నారు మహాకవి శ్రీశ్రీ. మరి అలాంటి యువత విద్యార్థులలో ఉన్న శక్తులను, సృజనాత్మక శక్తులను బయటికి తీసి మరి దేశానికి ఒక దిశా నిర్దేశంగా భావించేటువంటి వ్యక్తులుగా, ఈ జాతి నిర్మాతలుగా తయారు చేసేటువంటి ఒక మహానుభావులే ఉపాధ్యాయులు, గురువులు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో గురువు ప్రధాన పాత్ర పోషిస్తారు. అసలు గురువు ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అండి. గురువు లేకుండా ఒక వ్యక్తి ఎలాంటి విజయమైనా సాధించాలంటే గురువు ఉండాలి. గురువు లేకుండా చేయలేం. మనం అనుకుంటాం ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందినటువంటి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో వీడియో లెసన్స్ చూసి లేదా యూట్యూబ్లలో చూసి ప్రిపేర్ అయితే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ దేనికైనా సరే ఒక గురువు అనేవాడు లేనప్పుడు దానికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని విద్యార్థులు పొందలేరు. కాబట్టి ఖచ్చితంగా గురువు అనేవాడు ఉండాలి. మీకు ఒక విజయాన్ని సాధించాలంటే ముందు గురి అయినా లేక వెనక గురువు అయినా ఉండాలి అని అంటారు. అందుకే అనాది కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు కూడా గురువులను ఒక మహోన్నత స్థానంలో నిలబెట్టారు మన భారతీయ సంస్కృతి. వేదాలలో కూడా గురువులకు ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఎందుకు అనంటే అందుకే అంటారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. అంటే తల్లిదండ్రులను తో పాటుగా గురువులను కూడా దైవంగా కొలిచే సంస్కృతి, అలాంటి ఉన్నతమైన స్థానం గురువులకు ఉంది. ఎందుకంటే గురువు అనేవాడు జంతుతుల్యుడైన మనిషిని మనీషిగా, మహామనిషిగా మార్చేవాడు, బ్రహ్మలా మనిషిని మేధావిగా చేయువాడు, విష్ణువై విచక్షణను, పరమేశ్వరుడై పరిపక్వతను మనకు అందించేవారే గురువులు, ఉపాధ్యాయులు. అలాగే ఒక విద్యార్థి పట్ల గురువు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవహరించాలంటారు? ముఖ్యంగా విద్యా వ్యవస్థలో గురువు పాత్ర చాలా అమోఘమైంది. మరి విద్యార్థులు విద్యాలయాల్లో మరి తాము జ్ఞానాన్ని పొందే క్రమంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర శ్లాఘనీయం. ఉపాధ్యాయుని యొక్క ఖచ్చితంగా అతని యొక్క సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే విద్యార్థికి సంబంధించి తరగతి గదిలో ఎలాంటి విద్యార్థులు ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, మనం ఏ స్థాయిలో చెప్తే ఆ బోధన అనేది వారికి చేరుతుంది, మన యొక్క బోధన ఫలవంతం అవుతుంది అనే విషయాలు ఉపాధ్యాయుడు ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే
కొంతమంది విద్యార్థులు ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది మెల్లిగా రిసీవ్ చేసుకుంటుంటారు. మరి అలాంటి విద్యార్థులను గుర్తించి వారికి వ్యక్తిగతంగా శిక్షణనివ్వాలి. ఖచ్చితంగా వారిని మళ్ళీ ఆ యొక్క సబ్జెక్ట్, ఆ యొక్క విషయంలో నిష్ణాతులుగా తయారు చేయాల్సిన బాధ్యత గురువులుగా ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు అనేవాడు ఖచ్చితంగా విద్యార్థుల్లో వారికి చదువుతో పాటుగా కొన్ని సహపాఠ్య కార్యక్రమాల్లో చాలా అద్భుతమైన నైపుణ్యం ఉంటుందండి. అలాంటి నైపుణ్యం ఉన్నటువంటి నైపుణ్యాన్ని తెలుసుకోలేక వెలికి తీయలేక ఎంతోమంది విద్యార్థులు మట్టిల్లో మాణిక్యాలుగా మిగిలిపోతున్నారు. మరి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ యొక్క విద్యార్థిని గుర్తించి అతనిలో ఉన్న ప్రతిభను వెలికి తీసి అతనిలోని సృజనాత్మక శక్తులకు బాటలు వేయాలి, ఉత్సాహాన్ని నింపాలి. వజ్రాన్ని సైతం తలదన్నే మనోసంకల్పానికి రూపునిచ్చి భవిష్యత్తుకు బాసటగా నిలవాలి ఉపాధ్యాయులు. నేటి తరం ఉపాధ్యాయులు కూడా ఆ యొక్క విధిని దాదాపు అందరూ ఉపాధ్యాయులు కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అందుకే మనం చూస్తున్నాం ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తున్న యువశక్తిని మనం చూస్తున్నాం నేడు. అది కేవలం వారి వెనుక ఉన్న ఉపాధ్యాయుల కృషి వల్ల మాత్రమే. మనకు తెలుసు, చెట్టు తను లోపట ఎక్కడో వేర్లు లోపట ఉంటాయండి. ఆ లోపట వేర్లు ఎలా వెళ్తూ ఉంటాయంటే బండరాళ్లను తొలుచుకుంటూ, అదేవిధంగా మట్టిని తొలుచుకుంటూ, అడ్డంగా వచ్చేటువంటి అన్ని వాటిని కూడా తోల్చుకుంటూ లోపటికెళ్ళి ఆ లోపట ఉన్న ఆ యొక్క నీటి యొక్క వనరులను తను తీసుకొని, ఆ విధంగా తీసుకున్న నీటిని ఆ యొక్క చెట్టు అన్ని భాగాలకు కూడా పంపిస్తుంది. కానీ మనకు మాత్రం కనపడేది ఆ యొక్క కాండము మాత్రమే, ఆ యొక్క వృక్షం మాత్రమే. లోపట కింద ఉన్నటువంటి వేర్లను మనం గమనించాం. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా అలాంటి వారే. తాము నిష్ణాతులమై ఉన్న సబ్జెక్టు పరిజ్ఞానాన్ని తాము పెంపొందించుకొని ఆ యొక్క పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులు విద్యార్థికి అందించి అతన్ని ఒక మంచి పౌరునిగా, ఈ సమాజానికి ఒక గొప్ప వనరునిగా తయారు చేస్తున్న వ్యక్తి ఉపాధ్యాయులు. అదేవిధంగా ఉపాధ్యాయులు ముఖ్యంగా విద్యార్థిని ఎప్పుడూ కూడా నిరాశకు లోను కాకుండా చూడాలి. ఎప్పుడైనా సరే మార్కులు తక్కువ వచ్చినప్పుడు తన సబ్జెక్టులో అతన్ని అందరి ముందు గేలి చేయకుండా, నిందించకుండా, సరే నాన్న ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నించు, ఖచ్చితంగా నీకు విజయం లభిస్తుంది, మంచి మార్కులు నువ్వు స్కోర్ చేయగలవు, వీ హ్యావ్ దట్ ఎబిలిటీ, వీ హ్యావ్ దట్ స్కిల్ అని ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాంటి మాటలను అతనికి అనుకుంటూ అతని వెన్ను తట్టి ప్రోత్సహించినట్లయితే ఎలాంటి విద్యార్థి అయినా, అంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా వారు మంచి విద్యార్థిగా తయారయ్యే అవకాశం ఉంది. ఆ యొక్క పని కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా తమ తరగతి గదుల్లో ఎలాంటి విద్యార్థులు ఉన్నారు, వారిలో ఉన్న శక్తులు ఏంటివి, వారికి ఎలాంటి తోడ్పాటును అందించాలి, వారికి ఎలాంటి పాజిటివ్ అటిట్యూడ్ని వాళ్ళు కలిగజేయాలి అనే అంశాల గురించి ఒక్కసారి మీరు కనుక శ్రద్ధ పెడితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆణిముత్యంలా తయారు చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థి యొక్క విజయం వెనుక ఒక గురువు పాత్ర ఎంత మేరకు ఉంటుందంటారు? చాలా మంచి ప్రశ్న అండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది మహోన్నత విజయాలను సాధించారు. తమ తమ రంగాల్లో ఉన్నతమైన స్థానానికి ఎదిగిన ప్రతి ఒక్క వ్యక్తిని ఒక్కసారి అడిగి చూడండి. ఖచ్చితంగా వారు ఆ విజయానికి, ఆ స్థాయికి రావడానికి ప్రధానమైన కారణం వారి కృషి, శ్రమ, పట్టుదలతో పాటుగా వారికి విద్యను అందించిన గురువు కూడా వారి వెనకాల ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఉపాధ్యాయుడు గురువు ఆ యొక్క వ్యక్తికి ఏదో విజయాలు సాధించిన వ్యక్తులకు బేసిక్స్ సంబంధించి ప్రాథమిక జ్ఞానాన్ని అందించినప్పుడు వారు అంతటి స్థాయికి వెళ్ళలేకపోయారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి విజయం వెనక ఒక గురువు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. మనకు తెలుసు, ఈ ప్రపంచాన్నంతా కూడా జయించాలనే ఒక బలీయమైన కాంక్షతో ప్రతి దేశం మీద దండెత్తుతూ ఉంటాడు. ఎవరు? మీకు అందరికీ తెలుసు, మహానుభావుడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన ఒకసారి తన గురువుగారు ఎవరంటే అరిస్టాటిల్ గురువు సోక్రటీస్. అయితే ఈ యొక్క అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్
తో పాటుగా ఈ అలెగ్జాండర్ ఒక వేరే దేశానికి వెళ్ళే మార్గంలో వెళ్తున్న క్రమంలో వారు ఒక అడవిని దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు ఆ అడవి గుండా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక నదీ ప్రవాహం అడ్డంగా వస్తుంది. అప్పుడు ఆ యొక్క అలెగ్జాండర్ తన సైన్యం మరియు గురువుగారు కూడా, ఎందుకు గురువుగారిని తీసుకెళ్తాడంటే కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడానికి తన గురువుగారితో పాటు ఆయన వెళ్తూ ఉంటాడు. మరి నదీ ప్రవాహం అడ్డంగా వచ్చింది. అప్పుడు అలెగ్జాండర్ ఏమంటారంటే, గురువుగారు ముందుగా నేను దిగుతాను అని అంటాడు. కానీ దానికంటే ముందు గురువు ఏమంటాడంటే, లేదు నాయన, నువ్వు ఈ యొక్క రాజ్యానికే చక్రవర్తివి, నువ్వు లేకపోతే ప్రజలకు సమస్యలు ఎదురవుతాయి, ప్రజలను సరైన రీతిలో పాలించేవారు ఉండరు, కాబట్టి ముందుగా ఈ యొక్క నదీ ప్రవాహంలో నేను దిగి దాని లోతు ఎంత ఉందో తెలుసుకొని నేను అటు వెళ్ళిన తర్వాత మీరు వచ్చేయండి. ఒకవేళ ఆ నదీ ప్రవాహంలో నేను కొట్టుకు వెళ్ళినా పర్వాలేదు, ఎందుకంటే రాజ్యానికి రాజు అయినటువంటి నువ్వు ఉన్నావు, ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదు అని ఆ గురువు గారు అరిస్టాటిల్ అంటారు. సో వెంటనే మన అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమంటాడంటే, గురువుగారు అలా కాదండి, ముందుగా నేనే దిగుతానండి, ఎందుకంటే ఒకవేళ ఆ నది లోతుగా ఉండి నాకేమైనా పర్వాలేదు, కానీ మీరు దిగితే నాలాంటి మహావీరులను తయారు చేసే గురువును కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ యొక్క దేశం, కాబట్టి దయచేసి నేను ముందుకు వెళ్తానంట. చూడండి, ఈ యొక్క అంశం నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక గురువు అనేవాడు తలుచుకుంటే ఎంతటి మహాశక్తివంతమైన నాయకుడిని కానీ ఒక మంచి జ్ఞానవంతుని తయారు చేసే శక్తి గురువులో ఉంది. అలాగే సమాజం పట్ల గురువుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? ఉపాధ్యాయులు, గురువులు అనేవారు ఖచ్చితంగా తాము విద్యాబోధన చేయడంతో పాటుగా విద్యార్థులకు, ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. ప్రసిద్ధ తత్వవేత్త పాలో ఫ్రేరే, బ్రెజిల్కి చెందిన తత్వవేత్త పాలో ఫ్రేరే ఒక గొప్ప మాట చెప్పాడండి. ఉపాధ్యాయులు, గురువులు అనేవారు కేవలం విద్యార్థులకు కేవలం చదువు చెప్పడమే కాదు, వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ నైపుణ్యాలు కూడా తెలుసుకునేలా, సమాజం పట్ల వాళ్ళు ఎలా మెలగాలి అనే భావనలు వాళ్ళు పెంపొందించేలా ఉపాధ్యాయుడు అనేవాడు ఖచ్చితంగా విద్యార్థులను తర్ఫీదు చేయాలి, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. అలాంటి ఉపాధ్యాయులే ఆదర్శ ఉపాధ్యాయులు అవుతారు అని చెప్తారు. కాబట్టి ఉపాధ్యాయులు ఖచ్చితంగా, సమాజంలో ఎన్నో దురాచారాలు ఉన్నాయండి. మనకు తెలుసు, బాల్య వివాహాలు, అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ, మూఢనమ్మకాలు, ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సరైన అవగాహన లేదు. కానీ అవగాహన కల్పించేటువంటి, అంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ను తేగలే ఒక శక్తివంతమైన ఆయుధం ఉపాధ్యాయుడు. మరి అక్కడి ఉపాధ్యాయుడు కనుక కొన్ని కార్యక్రమాల ద్వారా, కొన్ని మీటింగ్స్ ద్వారా ఖచ్చితంగా ఇలాంటి అంశాల మీద ప్రజలకు అవగాహన కలిగించినప్పుడు అక్కడి సమాజం కూడా ఒక మంచి సమాజంగా ఎదుగుతుంది. ఒక మంచి సమాజము ఒక మంచి దేశంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో మరి ఈ క్రమంలో ఉపాధ్యాయుడు అనేవాడు ఖచ్చితంగా ఒక గొప్ప పాత్రను పోషిస్తాడు. అలాగే నేటి తరం యువత కానీ విద్యార్థులు కానీ గురువుల పట్ల ఎటువంటి భావనను కలిగి ఉండాలంటారు? మీ యొక్క ఉపాధ్యాయులు కేవలం మీకోసం కష్టపడుతుంటారు. మీకు తెలుసా, తన ఇంటి దగ్గర 100 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరంతో బాధపడుతున్న తన పిల్లవాడిని కాదని 100 మంది విద్యార్థుల కోసం నిరంతరం ఆలోచించే వాళ్ళు గురువులు. మరి అలాంటి గురువుల యొక్క మాటలను గౌరవించండి, వారిని గౌరవించండి, వారి యొక్క అభిప్రాయాలను గౌరవించండి, వారు చెప్పే మార్గంలో మీరు పయనించండి. ఖచ్చితంగా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఎందుకంటే గురువు ఎప్పుడైతే తన విద్యార్థి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాడో, అతని యొక్క తల్లిదండ్రుల కంటే కూడా అతనికి పాఠాలు చెప్పిన, విద్యను బోధించిన గురువే ఎక్కువగా సంతోషిస్తాడు. కాబట్టి దయచేసి నేటి తరం విద్యార్థి లోకమంతా కూడా మీరు గురువు నుంచి ఎక్కువ విజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయండి, జ్ఞానాన్వేషణ చేయండి, జ్ఞానాన్ని సముపార్జించడానికి కావలసిన మార్గాలు వెతకండి, డౌట్స్ అడగండి, క్వశ్చన్స్ వేయండి, ఇంకా మీ యొక్క నాలెడ్జ్ను పెంచుకోవడానికి ప్రయత్నించండి. మరి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ముందుకు సాగాలి, వాటిని ఎలా పోరాడాలి,
ఎలా ముందుకు సాగాలి, ఎలా విజయాలు సాధించాలి అనే అంశాల గురించి మీ గురువుల ద్వారా తెలుసుకోండి. గురువులు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క క్షేమాన్ని కోరేవారు, మీ యొక్క సంక్షేమం కోసం, మీ యొక్క అభివృద్ధి కోసమే ఎప్పుడు ఆలోచిస్తుంటారు. కాబట్టి దయచేసి విద్యార్థి లోకమంతా కూడా మరి ఉపాధ్యాయులను ఒక సరైన రీతిలో గౌరవిస్తూ, వారి మంచి అభిప్రాయాలను గౌరవిస్తూ, వారు చెప్పిన మార్గంలో నడవండి. మీరు భవిష్యత్తులో మీరు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఒక విద్యార్థి జీవితంలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ 4 ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ పోషిస్తాయని చిన్నప్పటి నుంచి పిల్లవాడికి చెప్పడం జరుగుతోంది. అలాగే గురువుని అనుకరించిన వాడు ఉత్తమ విద్యార్థి అవుతాడు అని కూడా అంటారు. అసలు ఈ విషయంలో ఒక విద్యార్థి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? విద్యార్థి ముఖ్యంగా ఉపాధ్యాయుడు, గురువు. అందుకే ఉపాధ్యాయులు కూడా ఏం చేయాలంటే ప్రతి అంశం కూడా పిల్లవాడు, విద్యార్థి అనేవాడు మనల్ని చూసి అనుకరిస్తూ ఉంటాడు, మనల్ని చూసి పాటిస్తూ ఉంటాడు. కాబట్టి విద్యార్థి తన గురువులో ఉన్న మంచి లక్షణాలను, మంచి విలువలను, ఆ యొక్క విలువలను మీ యొక్క మనసులో ఉంచుకోండి. వాటినే మీ యొక్క జీవన విధానంలో పాటించండి. మొట్టమొదటిగా ఉపాధ్యాయుని బాధ్యత ఏంటి? విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని కలగచేయాలి. ఎప్పుడైతే విద్యార్థిలో ప్రశ్నించే తత్వాన్ని మనం పెంపొందింపచేస్తామో ఆ విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయునితో స్వేచ్ఛగా తనకు ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోగలుగుతాడు. కానీ ఎప్పుడైతే మనం ఒక నియంతలా వన్ సైడ్ మాత్రమే మన యొక్క బోధన జరిగినప్పుడు ఆ విద్యార్థి భయపడి తన యొక్క సందేహాలను తనలోనే ఉంచుకొని ఆ యొక్క సబ్జెక్టు, ఆ యొక్క విషయం పట్ల సరైన నిష్ణాతుడు కాలేకపోతాడు, అవగాహనను పెంపొందించుకోలేకపోతాడు. దాని ద్వారా వారు అనుకున్న ఫలితాలు రావు. కాబట్టి ఇక్కడ విద్యార్థి కానీ ఉపాధ్యాయుడు కానీ, ఉపాధ్యాయుడు ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందించి చేయాలి. అదేవిధంగా విద్యార్థులు కూడా ఉపాధ్యాయులను స్వేచ్ఛగా అడగగలిగేటువంటి, తమలో ఉన్న సందేహాలను అడగగలిగేటువంటి ధైర్యాన్ని కూడా మీరు పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మీరు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదగాలంటే ముందుగా విద్యార్థి పట్ల మంచి అవగాహనను కలిగి ఉండాలి. వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటివి, వారికి ఎలా బోధిస్తే అర్థమవుతుంది అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. రెండవది, సమాజం పట్ల మీ యొక్క బాధ్యతను గుర్తెరగండి. దయచేసి సమాజంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలకు మీరు కూడా ఒక ఉపాధ్యాయుడు కూడా, ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్తారండి, ఏమంటారంటే ఈ ప్రపంచంలో అన్ని వృత్తులను తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం అంటారు. అందుకే మరి సమాజంలో ఉన్న ప్రతి రంగంలో ఉన్న వారిని మనం ఒక గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దేది మొట్టమొదటిగా ఉపాధ్యాయులే. కాబట్టి అలాంటి ఆదర్శ ఉపాధ్యాయులుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలంటే పైన చెప్పిన అంశాలన్నిటిని కూడా పాటించండి. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఒక మంచి దేశానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప ఉపాధ్యాయులుగా తయారు కాగలుగుతారు. అలాగే ఒక విద్యార్థి తన గురువును అనుకరించడంలో కానీ, గురువు పట్ల ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకోవడంలో కానీ తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అండి, ఉపాధ్యాయుల యొక్క మాటలను గౌరవించిన ఎవరైతే ఉంటారో విద్యార్థులు, వారికి తల్లిదండ్రులు కూడా తమ భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయుడు లేకుండా ఏమీ జరగదు. గురువు గారి యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లలకి గురువు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, మేము కూడా ఇంతటి విజయాలు సాధించామంటే, ఇంతటి ఉన్నత స్థితిలో ఉన్నామంటే మాకు చెప్పిన గురువులే అనే అంశాన్ని పిల్లలకు తెలియజేస్తూ, మరి గురువుల పట్ల తాము ఎలా మెదగాలి, ఎలా ఉండాలి అనే అంశాలను కూడా తల్లిదండ్రులుగా వారి యొక్క బాధ్యత ఉంటుంది తప్పనిసరిగా. సరే అశోక్ గారు, అలాగే చివరిగా పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఒక్కటే అండి, ఉపాధ్యాయులు మీ యొక్క బాధ్యతను గుర్తెరిగి ఖచ్చితంగా అంటే విద్యార్థికి ఏ విధంగా వారిని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలని అంశాన్ని గురించి మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి. మీ యొక్క బాధ్యతను మీరు సమర్థవంతంగా నిర్వహించండి. అదేవిధంగా విద్యార్థులు కూడా మీరు గురువు పట్ల ఎలాంటి భావాన్ని కలిగి ఉండాలి, వారికి ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి అనేది కూడా ఖచ్చితంగా అవసరం. ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తానండి. మనకు దీపకుడు అనే ఒక శిష్యుడు ఉంటాడు. అదేవిధంగా స్కందముని అనే గురువు ఉంటాడు. తను ఏం చేస్తాడంటే
అక్కడ కొన్ని వందల మంది, వేల మంది విద్యార్థులకు వేద జ్ఞానం బోధిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ కూడా విద్యార్థులు తమ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ యొక్క కోర్సు కంప్లీట్ అవుతుంది. ఇక వారంతా కూడా తమ ఇళ్ళకు వెళ్ళాలి. వెళ్ళేసి సమాజానికి వారు ఉన్న ఊర్లలో ఆ యొక్క వేద విజ్ఞానాన్ని పంచి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. చివరి రోజు గురువు గారు అందరినీ ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి అడుగుతాడు, ఓకే మీరంతా వెళ్ళి మరి సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి, ఈ విజ్ఞానాన్ని అందరికీ అందించండి అని. అదేవిధంగా నాకు ఒక గురుదక్షిణ కావాలి, ఆ గురుదక్షిణ ఎవరు ఇవ్వగలుగుతారు, నేను ముందుగా గురుదక్షిణ ఏంటో నేను చెప్తాను అని గురువుగారు ఇలా అంటారు. నాకు పూర్వజన్మలో చేసిన కొన్ని పనుల వల్ల ఈ జన్మలో కాశీ పట్టణంలోని ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో నేను ఒక 2 నెలల పాటు కుష్ఠరోగ వ్యాధిగ్రస్తునిగా నేను ఆ యొక్క 2 నెలలు నేను అది అనుభవించాలి, ఆ యొక్క తప్పులను ఈ జన్మలో అనుభవించాలి. మరి నాకు సేవ చేయడానికి అదే నాకు గురుదక్షిణ. మరి ఆ గురుదక్షిణ ఇవ్వాలి అంటే నాకు సేవ చేసేయడానికి ఎవరైతే రెడీగా ఉన్నారు. మరి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి శిష్యులారా, కుష్ఠరోగి అన్నప్పుడు విపరీతమైన రక్తం వస్తుంటుంది, దుర్గంధం వస్తుంది, అయినా కూడా ఓపికతో నాకు సేవ చేయాలి. ఎవరికి సాధ్యమవుతుంది అంటే, సరే గురువు గారు మేము మళ్ళీ తర్వాత కలుస్తామని అందరూ వెళ్ళిపోతుంటారు. కానీ ఒక్క వ్యక్తి, ఒక్క విద్యార్థి శిష్యుడు మాత్రం దీపకుడు అక్కడే నిలబడి, గురువుగారు నేను చేస్తాను మీకు సేవ అని అంటాడు. సో ఆ విధంగా కాశీ పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ తన యొక్క గురువుగారికి చేస్తూ ఉంటాడు, సేవ చేస్తుంటాడు. గురువుగారు ఈ యొక్క శిష్యుణ్ణి టెస్ట్ చేయడానికి, అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు తిరిపిస్తున్నావు, అక్కడ రుద్దేసే, ఇక్కడ చేసే అని చేసినా కూడా అవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఆ యొక్క శిష్యుడు గురువుగారికి సేవ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అది మనకు కాశీపట్టణం కాబట్టి అక్కడ పరమేశ్వరుడు, అదేవిధంగా విష్ణువు వస్తాడు మధ్యలో. వచ్చేసి, బాబు నువ్వు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు, అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి వదిలిపెట్టి ఇక్కడ మీ గురువుగారికి సేవ చేసుకుంటున్నావు అని అంటే, అప్పుడు ఆ విద్యార్థి అంటాడు, గురువు గారికి సేవ చేస్తే ఆ భగవంతునికి కూడా సేవ చేసినట్లే స్వామి అని విష్ణువుకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశం గురించి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గురువుని మీరు ఎలాంటి భావాలతో చూస్తున్నారు, వారిని చెప్పిన వారు ఏలైతే మాటలు చెప్తున్నారో, ఏవైతే మీకు జ్ఞానాన్ని పంచారో, ఏవైతే సలహాలు ఇస్తున్నారో వాటిని మీరు ఎంతవరకు పాటిస్తున్నారు అనేది మీరు వారికి ఇచ్చే గురుదక్షిణ. కాబట్టి విద్యార్థి లోకమంతా కూడా మరి గురువును ఆ విధంగా సేవ చేయండి. మీకు ఇచ్చే గురుదక్షిణ మీరు భవిష్యత్తులో సాధించే విజయాలే వారికి గురుదక్షిణ. కాబట్టి మరి ఆ గురుదక్షిణను మీరు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. గురువు పట్ల విద్యార్థులు ఏ విధంగా వ్యవహరించాలి, గురువు దగ్గర నుంచి ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి, గురువు పట్ల విద్యార్థులు ఏ విధంగా వ్యవహరించాలో తల్లిదండ్రులు ఏ విధంగా నేర్పించాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.